స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తం చేస్తూ కూడా అటు పెద్ద ఎత్తున తెదేపా శ్రేణులు ఈరోజు పుత్తా నరసింహారెడ్డిని కలిసి కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మాచనూరు గ్రామానికి వెళ్ళి ఆయన్ను కలిసి మీరు మాకు అండగా నిలవాలంటూ కూడా వేడుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు దేవుని కడపకు చెందినటువంటి పాత కడప కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, అసలు ఎందుకు ఇప్పటికే ఎమ్మెల్యే గారు మీకు ఒక రకంగా చైర్మన్ పదవి కూడా ఇచ్చారు, అయినా కూడా మీరు పార్టీలో ఉంటూ కూడా వ్యతిరేక స్వరాన్ని వినిపించడాన్ని ఎలా చూడాలంటే ఈరోజు మేము తెలుగుదేశం గతంలో 20 సంవత్సరాలుగా కాంగ్రెసు వైసీపీ వాళ్ళ కబంధహస్తాల్లో కడప నియోజకవర్గం ఉన్నింది. దానిని మేము విముక్తులు చేసుకునే దానికి మా మాధవిరెడ్డి గారికి మన చంద్రబాబు నాయుడు ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. ఇన్ఛార్జిగా ప్రకటించిన మరుక్షణమే మేము వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేసి పూజలు చేసి ఒక ముక్కుకొని ఆమెను గెలిపించాలనేది ఏమిటో ఇక్కడి నుంచే క్యాన్వాస్ మొదలుపెట్టినాము. ఆ పెట్టడం ఎక్కడికి వెళ్ళిపోయిందో వాళ్ళ 50,000 మెజార్టీ బూట్ చేసి కూడా మేము 18,000 మెజార్టీలో విజయడంకా మోయించినాము. అటువంటి కార్యకర్తలు పనిచేసినారు. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏమంటే వైసీపీ వారు ఇది జీర్ణించుకోలేక కొంతమంది కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీలోకి పంపించి మమ్మల్ని విచ్ఛిన్నం చేయాలని వాళ్ళు గతంలో సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకొని మమ్మల్ని బలహీనలు చేసి మళ్ళా కడప నియోజకవర్గంలో వైసీపీని గెలిపించుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దానికి అడ్డుకట్ట వేయాలని మా ఎమ్మెల్యే మాధురి గారికి చెప్పడం జరిగింది. అది ఆమె ఆలకించలేదు. కానీ మేము పార్టీని రక్షించుకోవాలనే పరిస్థితుల్లో ఒక అందరం కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చినాము. మనకు ఎవరు ఒక నియోజకవర్గంలో పనులు చేసేదానికి లేదు, ఎట్లా చేస్తామనే ఆలోచనలో మన కమలాపురం పుత్తా నరసింహారెడ్డి అయితే పెద్ద మనుషులు, గౌరవస్తులు, ఆయనైతే మన మాట ఆలకిస్తాడు. మన సమస్యలన్నీ అధిష్టానానికి తీసుకుపోతామని కూడా అనుకొని ఒక నిర్ణయానికి వచ్చినాము. కాబట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లో వైసీపీ నుండి వచ్చిన 8 మంది వచ్చినా అని మాకు దరిద్రం పట్టింది మా పార్టీకి. వాళ్ళని తరిమి కొట్టినందుకు ఇది మేము వదిలేది లేదు. ఈ రోజు నుంచి వాళ్ళు కబ్జాలు చేసిన భూములను, వాళ్ళు చేసిన స్థలాలను, వాళ్ళు చేసిన మోసాలను సీరియల్ ప్రకారం ప్రతిరోజు మీకు మీడియా వాళ్ళ ద్వారా మా ఎమ్మెల్యే గారికి అందుకు తీసుకుపోయి నరసింహారెడ్డి ద్వారా ప్రభుత్వం దృష్టి వాళ్ళ తీసుకుపోతాము. వాళ్ళను ఈ పార్టీలోంచి తరిమి కొట్టిందాకా నిద్రపోయేలేదు. అవసరమైతే నిరాహార దీక్ష కూర్చోడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళ మటుకు టికెట్లు ఇచ్చేదానికి లేదు. ఇదే సన్నిధిలో మా అధినాయకులు ఒప్పుకోకుంటే నేను మటు ఖచ్చితంగా అమరనిరా చేస్తాను. వాళ్ళ పార్టీ నుంచి బహిష్కరించాల్సిందే. పాత తెలుగుదేశం కార్యకర్తలను కాపాడవలసిందే. రేపు కార్పొరేషన్ ఎలక్షన్లో 50కి 50 డివిజన్లు మనము గెలుచుకోవాల్సిందే. తర్వాత వచ్చేసి మనమేమిది మాకు తెలుగుదేశం పార్టీలో చీలిక కాదు. తెలుగుదేశం పార్టీని గెలిపించుకునేదానికి మా వంతు మేము పుత్తా నరసింహారెడ్డి గారిని, మాధవ్ గారిని, తెలుగుదేశం పాత కొత్త కార్యకర్తలందరినీ కూడా కలిపి ఒక తాటిపైకి తెచ్చి కార్పొరేషన్ పైన విజయడంకా మోగిస్తామని మనం చేసుకుంటున్నాను. అంటే ప్రధానంగా మొదటి అడుగు అంటే కృష్ణారెడ్డి ఇప్పుడు మొదటి అడుగు వేశారు. రాబోయే రోజుల్లో కూడా ఫస్ట్ విడత మాత్రమే. పాత కార్యకర్తలు అందరూ నాకు ఇప్పుడు అండదండగా నిలబడినారు. వాళ్ళకు కూడా నేను ఇది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా 2వ విడత కూడా ఉంది. ఇటువంటి క్యాంపులో మళ్ళా వచ్చే వాళ్ళు మచ్చుగా ఉన్నారు. అందరినీ ఒక తాటిపైకి తెస్తాము. తర్వాత కడప నడి బొడ్డులో భారీ బహిరంగ సభ కూడా పెట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇది అధిష్టానం తీసుకుపోవాలా. వైసీపీ వచ్చిన కార్పొరేటర్లను తరిమినందుకు కూడా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. విజయవాడకు కూడా మేము పోయేదానికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుంటున్నాము. చంద్రబాబు గారు, లోకేష్ గారిని కలిసి మా బాధలు విన్నపించుకుంటాము అని మనం చేసుకుంటున్నాం. సో మనతో పాటు చందంశెట్టి మురళి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలిసిన ప్రయత్నం. చెప్పండి, ఎలా చూడాలి ఈరోజు మొదటి అడుగు? అంటే కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో, పాత కడప కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అటు అసమ్మతి నేతలంతా కూడా ఒక్కసారిగా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇది మొదటి అడుగుగా భావించవచ్చా? ఇంకా ఎంతమంది అయినా నేతలు ఉన్నారు? ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు ఏంటంటే కేవలం వైసీపీ ఇక్కడ వచ్చి పెత్తనం చెలాయిస్తుంది. వైసీపీ కార్పొరేటర్లకు పెద్దపీట వేస్తున్నారు. వాళ్ళందరినీ మనం ఖచ్చితంగా ఎదుర్కోవాలనే పరిస్థితి కడపలో నగరం స్టార్ట్ అయింది. మొదటి స్టెప్ కృష్ణారెడ్డి వేశారు. నెక్స్ట్ ఒక డివిజన్స్లో నుంచి బీసీలు
మైనార్టీలు ఎస్సీలు వారానికి ఒక పద్ధతి ప్రకారంగా నరసింహారెడ్డి గారిని కలవడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి కడపలో మేయర్ జెండాగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాల లక్ష్యం ఒకటి. ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలంటే బలమైన వ్యక్తి అవసరము. అటువంటి బలమైన వ్యక్తి నరసింహారెడ్డి గారి మీద నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు మేమంతా ఒక ప్రణాళిక రూపొందించుకొని చేస్తున్నాము. ఇది కేవలం ఒక స్టార్టింగ్ మాత్రమే. రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా మైనార్టీల ఏరియాల నుంచి కానీ భారీ ఎత్తున బయలుదేరేది ఉన్నాయి. అలాగే బీసీల నుంచి కానీ బలంగా బయలుదేరేది ఉన్నాయి, ఎస్సీల నుంచి కానీ బయలుదేరేది ఉన్నాయి. తొందరలో ఖచ్చితంగా భారీ ఎత్తున బహిరంగ, ఎందుకంటే మేము సీనియర్లు అయిన లక్ష్మీరెడ్డి గారు కానీ హరిప్రసాద్ కానీ అమీర్ బాబు కానీ వాళ్ళతో కానీ చర్చించిన తర్వాత ఒక బహిరంగ సభ తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గం పర్మిషన్తోనే ఒక సభ పెట్టి కార్యకర్తలు ఏదైతే ఉన్నారో కార్యకర్తల అభిష్టం వరకే ఈ కమిటీలన్నీ ఇప్పుడు వాళ్ళు వేసేటన్ని కమిటీలు వేస్తున్నారో ఈరోజు నిన్న మనం చూసాము. వాళ్ళందరినీ వైసీపీ కార్పొరేటర్లకు వచ్చిన వాళ్ళందరినీ కమిటీలు వేస్తున్నారు. వాళ్ళందరూ ఎలక్షన్లో ఎవరికి చేశారు? మాధవరెడ్డికి అగ్నిస్ట్గా అంజద్ బాషాకు మాతో బూతులు గలాట పడినారు. అటువంటి వాళ్ళు తీసుకొచ్చి ఈ రోజుల్లో కమిటీలు వేస్తుంటే మాకు సిగ్గుతో తలదించుకోవాల్సిన కడపలో పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రజలు ప్రశ్నిస్తారు, ఏదైనా మీ మీద పోరాడిన దగ్గర మీ కమిటీలు వేస్తారంటే మీరు ఏం చేస్తారని. అందుకు మేము ఒక్కొక్క ప్రణాళిక చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో ఉంటాము. గతము మేము పుట్టుకలు కానీ తెలుగుదేశం పార్టీలోనే ఖచ్చితంగా పాత కార్యకర్తలకు అండగా ఉంటాము. ఖచ్చితంగా న్యాయం జరిగినంత వరకు పోరాడతాం. ఎందుకంటే ఈరోజు వీళ్ళపైన నమ్మకం లేకనే కడప నగరంలో నామినేటెడ్ పోస్టులు ఎక్కడా రావడం లేదు. వాళ్ళకు అందుకు నగర అధ్యక్షుడు కానీ పెండింగ్ పెట్టారు. ఒకటి తెలుగుదేశం పార్టీలో ఎవరైనా కష్టపడిన కార్యకర్త ఎవరికైనా ఇవ్వండి, ఎస్సీలకి ఇవ్వండి, మైనార్టీలకి ఇవ్వండి, బీసీలకి ఇవ్వండి, ఇస్తే ఎవరు పట్టించుకోరు. కానీ ఎవరికి ఇవ్వకుండా ఎక్కడో వైసీపీ నుంచి తీసుకొచ్చి మాధవరెడ్డి గారి విజయానికి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలు కాదని వాళ్ళైతే అంజద్ బాషా చేసిన వాళ్ళకి చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇది ఓన్లీ షాంపులు. ప్రతి డివిజన్ నుంచి మీరు ఎంతమందిని అడ్డుకున్నా, ఎన్ని కేసులు పెట్టినా ఇక్కడ భయపడే వాళ్ళు లేరని చెప్పి మేము తెలియజేసుకుంటాం. సో మీరు చెప్పండి, ఎలా చూడాలి? దేవుని కడప నుంచే శ్రీకారం చుట్టారు, ఎలా చూడాలి? అన్న నమస్తే కిషోర్ అన్న. పెద్దోళ్ళు ఒక సామెత చెప్తారు, అల్పబుద్ధి వానికి అధికారం ఇచ్చినా దొడ్డబారి నెల తెల్లగొట్టని. చంద్రబాబు నాయుడు ఈ శ్రీనివాసులు రెడ్డికి ఏ అర్హతతో జిల్లా అధ్యక్షుడు ప్యాలెట్ బ్యూరో మెంబర్ ఇచ్చినారో మాకైతే అర్థం కాలే. ఇది పాము తన పిల్లలను దాన్ని తింటాదంట. అట్లా మా కార్యకర్తలనే నాశనం చేస్తున్నాడు. తప్పుడు కేసులు పెట్టేయడం, బెదిరియడం, దాడులు చేయడం. శివకొండారెడ్డిని దారుణంగా కొట్టినారు. మా మీద కూడా మేము దళితులం. నేను 10 ఏళ్ళ నుంచి జిల్లా ఉపాధ్యక్షుడుగా ఫస్ట్ ఉన్నా. ఇప్పుడు కడప పార్లమెంటు ఉపాధ్యక్షుడు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్కరే జిల్లా ఉపాధ్యక్షుడు. 7 నియోజకవర్గాలు కలిసి 7 మంది జిల్లా ఉపాధ్యక్షులు ఉంటారు. నేను ఒక్కని కడప నియోజకవర్గం నుంచి ఒక దళితుడిని ఉపాధ్యక్షుడిగా ఉండా. నా మీద నన్ను అనగదొక్కాలనే ఉద్దేశంతో 3 జిల్లా అధ్యక్షుడు ప్రకటిస్తాడు. పక్కిరిపల్లి జయరాముకు, పాలంపల్లి సుబ్బారెడ్డికి, కత్తి రవీంద్ర. ఒక నియోజకవర్గానికి 4 ఉపాధ్యక్షులు. జిల్లా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నా ఒక్క పేరే ఉంది. ఈయన అవకాశవాది. తనకు అవసరం వచ్చిందనుకో ఎంతకైనా తెగిస్తాడు, ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాడు. అవసరమైతేనే కరింపాకు మాదిరి ఇసిరాడు పారేస్తాడు. ఇది ఆయన నైజం. దళితులను అనదొక్కుతాడు, బీసీలను అనదొక్కుతాడు, మైనార్టీలను అనదొక్కుతాడు. అసలు తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేసిన వాళ్ళు ఒకరు లేరు. ఆయన దగ్గర ఒకరు లేరు. పాత కార్యకర్త అనేడు ఆయన లేడు. అందరినీ వైసీపీ వాళ్ళని తెచ్చిపెట్టుకున్నాడు. ఎందుకు చేస్తానడో మరి జగన్కి ఏమన్నా ఆయన అమ్ముడు పోయినాడో ఏమో మాకు అర్థం కాలే. నిజమైన ఆయన తెలుగుదేశం వాది అయితే కార్యకర్తలకు అయితే అన్యాయం చేయడు. ఎవరితో కుమ్మక్కైనాడో, ఎవరితో లోపాయకారి ఒప్పందం చేసుకున్నాడో పార్టీ కార్యకర్తలను సర్వనాశనం చేస్తుంది. దిక్కుదేలినేని అనాథలను మాదిరి తయారు చేసినాడు కడప నియోజకవర్గంలో. అందుకే మేమంతా ఏకమై మాకు పెద్ద దిక్కు ఎవరో ఒకరు కావాలా, మాకు ఆదుకుండేదానికి పెద్ద ఆయన ఒక ఆయన ఎవరో ఒకరు కావాలనే ఉద్దేశంతో మేము పెద్ద ఆయన నరసింహారెడ్డిని కానీ ఆయన ఎంచుకున్నాము. మాకు ఏమి జరిగినా కడపలో అండా దండ ఆయనే. భవిష్యత్తులో మా మీద దాడులు జరగని ఏమన్నా జరగని మాకు ఆయనే అండా దండ ఉంటాడు. మేము ఆయన కోసం దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. పోరాడడానికి భయపడం. వాసుకు భయపడే పిల్లి బెదిరింపులకు ఎవరు భయపడరు. వాసు స్థానికుడు కాదు, మేము స్థానికులం. మేము ఈడ పుట్టాం, మా నాన్నగారు ఈడ పుట్టారు, మా అబ్బగారు ఈడ పుట్టారు. కడపలో లోకల్ మేము. నువ్వు నాన్ లోకల్ నుంచి వచ్చి మమ్మల్ని ఏం చేయలేవు. ఒకవేళ అధికారం ఉందని ఎస్ఐలను, సిఐలను మా ఇళ్ళ కాడికి పంపించి బెదిరిస్తే మేము భయపడం.
ఇన్ని రోజులు మాకు ఎవరు లేరు అండదండ అని ఎవరో ఒకరు వస్తారులే ఎవరో ఒకరు అనుకున్నాము. ఇప్పుడు వచ్చి బుల్లెట్ వస్తుంది, సింహం మాకు అండగా ఉంటానంటున్నాడు. ఆయన ఆధ్వర్యంలో మేము కడప నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తాం. దేనికైనా మేము రేపు కార్పొరేషన్ పెద్ద ఆయన ఆధ్వర్యంలో 50 డివిజన్లు గెలిపించుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పండి, ఎలా చూడాలి? ఇప్పటికే అసంతృప్తితో ఉన్నటువంటి నేతలంతా కూడా ఒక్కొక్కరు కూడా వలసబాట పడుతున్నారు. పుత్తా నరసింహారెడ్డి మీరే మాకు దిక్కంటూ కూడా శరణం వేడుకుంటున్న పరిస్థితి, ఎలా చూడాలి? అందరూ పాత కార్యకర్తలందరినీ ఆమె పక్కన పెట్టేసింది ఎమ్మెల్యే గారు. దానికి మా అందరిని వైసీపీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకునింది. ఏమయ్యా ఇది అని అంటే మా ఇష్టము మా రాజ్యము. అసలు ఇది తెలుగుదేశం పార్టీనా వైసీపీ పార్టీనా మాకేం అర్థం కాలే. ఎంతసేపు ఉన్నా కూడా వైసీపీ వాళ్ళనే ఆమె వైసీపీలో కూడా అన్ని వర్గాలను వదిలేసింది. మా పార్టీలో తెలుగుదేశంలో రెడ్లు లేరా? ఓన్లీ వైసీపీ రెడ్లను తీసుకొచ్చి ఆమె పరిపాలన చేసుకుంటుంది. ఇది ఎక్కడ న్యాయం అని మేము పెద్ద ఆయన అడిగినాము. ఆయన రాండి అన్నారు. పోతాము, మా బాధ వివరించుకుంటాము. ఆమెకు మహిళలు అంటే గౌరవం లేదు, కార్యకర్తలు అంటే పట్టింపు లేదు. ఆమె ధనార్జనకే ఎమ్మెల్యే అయింది. సో మొత్తం మీద ఏదైతే ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరు సరైనటువంటి పద్ధతుల్లో లేదు, అందుకే మేము వ్యతిరేక బావుట ఎగిరేస్తున్నాం. మాకు దిక్కుగా ఉండాల్సినటువంటి బాధ్యత పుత్తా నరసింహారెడ్డి అడిగాము, ఆయన రమ్మన్నారు, ఆయన్ను కలవబోతున్నాం. భవిష్యత్తులో పార్టీని అంటే రక్షించుకోవాలంటే, అంటే వైసీపీ శ్రేణుల నుంచి రక్షించుకోవాలంటే మాకు దిక్కు కేవలం పుత్తా నరసింహారెడ్డి మాత్రమే. కాబట్టి ఆయన కడపలో జోక్యం చేసుకోవాలి, ఆయన వినియోగించుకుంటున్నాం అన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి నేతలు చెప్తున్నారు. మరోవైపు దేవుని కడపలో ఏదైతే ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇక్కడి నుంచే మొదటి అడుగు వేసింది, అదే మొదటి అడుగు ఆమెకు పతనం కావాలని కోరుకుంటూ కూడా మేము ఈరోజు వెంకన్నకు పూజలు చేశామన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి టీడీపీ వ్యతిరేక నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.